అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారననా? మంచిది. గత కొద్ది కాలంగా మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చివరి భాగాన్ని అనగా మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిజమే, దేవుని మందస్సాన్ని ముట్టుకున్నటువంటి ఉజ్జా చనిపోయాడు. దేవుని మందస్సాన్ని దావీదు నగరకు తీసుకువెళ్దామని బయలుదేరిన దావీదు మందస్సాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ప్రజలందరిలో ఒక భయం పట్టుకుంది. ఏమిటి అంటే, మందసము ఎక్కడుంటే అక్కడ భయంకరమైన శోధన అని. ఫిలిస్తీన్ దేశములో మందసం ఉండినందువల్ల వారికి గడ్డ రోగం వచ్చేసింది. ఇప్పుడు మందస్సాన్ని ముట్టుకోవడం వల్ల ఉజ్జా చనిపోయాడు. మందసం ఉంటే శోధనే అనేటువంటి ఆలోచనతో ఎవరికి వారే మందస్సాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దావీదు ఒబేదెదోముని పిలిచి, ఈ మందస్సాన్ని మీ ఇంటికాడ పెట్టు అని ఆజ్ఞాపించేసినట్టుగా ఉంది. బిడ్డలారా, ఏమాత్రము భయపడక దేవుని సన్నిధి నా ఇంటిలో ఉంటే చాలు అని, ఒకవేళ కష్టం వచ్చినా పర్లేదు, శోధనలో కూడా దేవుని సన్నిధి నేను అనుభవించాలని ఆశతో ఆలోచనతో దేవుని మందసానికి స్థలమిచ్చిన వాడు ఎవరంటే ఒబేదెదోము. బిడ్డలారా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా, పరిస్థితులని కష్టస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుని వెంబడించటమే నీ యొక్క గొప్పతనం బయటపడుతుంది. ఒబేదెదోము మందస్సాన్ని అందరూ విడిచిపెట్టేసిన దేవుని మందస్సాన్ని తన ఇంటిలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. యెహోషువ కూడా అదే అంటున్నారు కదా, యెహోవాను అనుసరించుట మీకు కీడను తోస్తే మానేయండి, నేను వెంబడించమని మిమ్మల్ని బ్రతిమలాడను. దేవుడు నమ్ముకోవడం వల్ల ఇవి మానేయాలి, అవి మానేయాలి, ఇవి అలంకరించుకోకూడదు, ఇలాగ ఉండకూడదు అని ఎన్నో చెప్తున్నాడు పాస్టర్. కాబట్టి నాకొద్ది దేవుడు అనుకుంటే మానేయి. కానీ దేవుని సన్నిధి నువ్వు అనుభవించాలి అంటే, దేవుని సన్నిధి నువ్వు పొందుకోవాలి అంటే వాక్య ప్రకారం నీవు జీవించవలసిందే. దైవవాక్యం వింటున్న బిడ్డ, కష్టస్థితుల్లో కూడా దేవుని మందస్సాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి, తన ఇంటిలో స్థలం ఇవ్వడానికి ఇష్టపడిన వ్యక్తిగా మనకి ఒబేదెదోము కనబడుతున్నాడు. రెండవదిగా చూస్తే, మరి ఆ ఇంటిలోకి వచ్చిన మందసము దగ్గర నేను అనుకున్నాను కదా, మరి స్థలం ఇచ్చినటువంటి ఇల్లుగా, దేవుని సేవించినట్టు ఇల్లుగా ఉన్నట్టుగా ఉంది. ఫిలిస్తీన్ దేశంలో భయంకరమైనటువంటి గడ్డలు రావడానికి కారణం చెప్పమంటారా? వారికి ఉన్న ఆశ మంచిదే, మందసాన్ని పట్టిపోయారు. కానీ మందసముతో పాటు ఆ ఊరిలో ఉన్నటువంటి అష్డోదు దేవత గుడిలో ఈ మందసాన్ని పెట్టారు. ఉంటే అదైనా ఉండాలి,
ఉంటే దేవుడైనా ఉండాలి, ఉంటే లోకమైనా ఉండాలి, ఉంటే దేవుడైనా నీ గుండెల్లో ఉండాలి. అటు లోకము ఇటు దేవుడు ఉండడానికి వీల్లేదు. మందసము స్థలమిచ్చినటువంటి ఒబేదేదేము ఆ మందసం యొక్క దైవ సన్నిధిని సేవిస్తూ ఉన్నాడు. ఇక చూస్తే మరి 13:14లోనే 2 సమూయేలు 6:11లో కూడా చూస్తే వారు దేవుని పని చేసి ఉండొచ్చు, చాలా భయభక్తులతో ఉండొచ్చు. బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన నీవు దైవ పని చేయగలుగుతున్నావా? స్థలమిచ్చిన ఇల్లు, సేవించిన ఇల్లు, పనిచేసిన ఇల్లు, అంతేకాదు దేవుడు నివసించడానికి యోగ్యముగా ఉన్న ఇల్లు ఎవరిదంటే ఒబేదేదోముది. మరి నీ ఇల్లు దేవుని నివసించడానికి యోగ్యంగా ఉంటుందా? నీ ఇంటిలో నుంచి రక్షణ సంగీత సునాదాలు బయటకు వస్తున్నాయా? సినిమా పాటలు వస్తున్నాయా? సీరియల్ మాటలు వస్తున్నాయా? పనికి మళ్ళీ బూతులు వస్తున్నాయా? ఆలోచన చేయి. దేవుడు నివసించడానికి యోగ్యమైన ఇల్లుగా ఒబేదేదోము ఇల్లు ఉన్నది. అందుకే దేవుని చేత ఆశీర్వదించబడిన ఇల్లుగా మనకు కనబడుతుంది. ఈరోజు నీ ఇల్లు కూడా ఆశీర్వదించబడిన ఇల్లుగా మారాలి అంటే కష్టస్థితుల్లో కూడా, భయంకరమైన స్థితిలో కూడా ఎవరు యేసయ్యను విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టగా ఆయన్ని మాత్రమే సేవించు, ఆయనకు స్థలం ఇవ్వండి, ఆయన పని చేయండి. ఆయన ఇంట్లో నివసించడానికి యోగ్యమైన పరిస్థితులు కల్పిస్తే ఒబేదేదోము 3 నెలల్లోనే ఆశీర్వదించాడు. నువ్వు రక్షింపబడి 30 సంవత్సరాలు అయింది, ఇంకా రక్షణలో ఎదగలేక కొట్టుమిట్లాడిపోతూ పడిపోతూ లేస్తూ ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేక ఉండిపోయావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యకు స్థలం ఇస్తావా? యేసయ్యను నిజంగా సేవిస్తావా? యేసయ్య పని చేస్తావా? యేసయ్య కొరకు నిలబడతావా? యేసయ్య నీ హృదయం అని ఇంట్లో నివసించడానికి యోగ్యమైన దానిగా ఉంచుతావా? అలా ఉంచితే నిజంగానే ఆయన 3 నెలల్లో దీవించబడ్డాడు. అంతకన్నా ముందుగానే నువ్వు ఆశీర్వదించబడతావు. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తండ్రి, నీకు వందనాలు. యేసు నామములో అయ్యా, నీకు చోటు ఇవ్వడాన్ని బట్టి, నిన్ను సేవించడాన్ని బట్టి, అయ్యా నీకు స్థలం ఇచ్చి నిన్ను ఆరాధించడాన్ని, నీ పని చేయడాన్ని బట్టి ఒబేదేదోమును 3 నెలల్లోనే ఆశీర్వదించావు నాయనా. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం, యేసయ్యనైతే రమ్మన్నాను కానీ ఆయన నా ఇంటిలో ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయలేకపోయాను, నన్ను క్షమించు అని ఎంతమంది అడుగుతున్నారో అయ్యా, ఈ కుటుంబాలు మీరు దర్శించండి. ఈ కుటుంబాలు నీకు స్థలం ఇచ్చే ఇండ్లుగా, నిన్ను సేవించే ఇండ్లుగా, నీ పని చేసే ఇండ్లుగా, అయ్యా నీవు నివసించడానికి యోగ్యమైన ఇండ్లుగా ఈరోజు వారు తర్ఫీదు చేసుకొని చుండగా, తీర్మానం చేసుకొని చుండగా నీ కృపను విస్తరింపచేసి ఒబేదేదోమును ఆశీర్వదించిన దేవా, ఈ కుటుంబాలను కూడా ఆశీర్వదించి, దీవించి, దర్శించి, నడిపించి, బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి, ఆరోగ్య ఆశీర్వాదాలతో నింపి నీ కొరకు బలమైన సాధనాలుగా వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.